ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలని ముఖ్యమంత్రి వెళ్ళినా మంత్రులు వెళ్ళినా కరెక్ట్గా ఇందాక రాజశేఖర్ చెప్పినట్టుగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది, మన ఇమేజ్ మన బ్రాండ్ని చెప్పుకోవటం అనేది విధి. కానీ ఇప్పుడు మనకి లేటెస్ట్గా గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. అంటే అమెరికా తర్వాత ఒక బిగ్ డేటా సెంటర్ని ఇక్కడ వాళ్ళు ప్లాన్ చేయబోతున్నారు. ఇది ఎంతవరకు మనకు ఒక ప్లస్, అంటే గూగుల్ కూడా మా రాష్ట్రంలో ఇలాంటి ఒక బిగ్ సెంటర్ని పెట్టబోతుంది అన్నది ఈ ఆకర్షించే క్రమంలో ఎంతవరకు ఒక అసెట్గా ఉండొచ్చు? చాలా పెద్ద వార్త కదండి. మన రాష్ట్ర వార్త కాదు, జాతీయ వార్త కాదు, అది అంతర్జాతీయ వార్త. దట్ అగైన్ షోస్ ఈ ప్రభుత్వం తీసుకున్న సరైన నిర్ణయాలు పెట్టుబడి దిశగా. సో ఇట్ ఈస్ వెరీ గుడ్ డెసిషన్. అయితే గూగుల్ డేటా సెంటర్ అనేది ఒక జస్ట్ స్టార్టింగ్ పాయింట్. ఈ రోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ప్రపంచ చరిత్రలో ఎప్పుడు ఇంత భారీ ఎత్తున పెట్టుబడులు ఒక టెక్నాలజీ మీద రావడం అనేది మనం చూడలేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం వీఆర్ సీయింగ్. దాదాపు $500 బిలియన్ పెట్టుబడి దీంట్లో పెట్టబోతున్నారు. దాంట్లో ఒక చిన్న భాగం భారతదేశానికి వచ్చినా కూడా చాలా లాభం వస్తుంది, ఆంధ్రప్రదేశ్కి వచ్చినా కూడా ఎన్నో ఉపాధి అవకాశాలు సృష్టించబడతాయి. సో ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గూగుల్. ఇప్పుడు గూగుల్ గనక సాక్షిగా వచ్చి పెట్టుబడి పెట్టి డేటా సెంటర్ నడపాల్సింటే మైక్రోసాఫ్ట్ భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తుంది, యాపిల్ భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తుంది, అమెజాన్ భారీ ఎత్తున ఇన్వెస్ట్ చేస్తుంది, ఫేస్బుక్ ఇన్వెస్ట్ చేస్తుంది. ఈ 5 ముఖ్యమైన కంపెనీలు, గూగుల్ తో సహా నేను చెప్పిన 4. సో వాళ్ళు కూడా ఇక్కడ పెట్టే అవకాశాలు ఉంటాయి. బికాజ్ వాళ్ళు డైవర్సిఫికేషన్ చూస్తారు, అన్ని ఒక దగ్గర పెట్టకుండా వివిధ దేశాల్లో పెట్టే ఉపయోగం వాళ్ళకు కూడా. సో ఐ థింక్ ఇది తప్పకుండా ఆహ్వానించాల్సిన విషయం. కాకపోతే దీంట్లో ఇతర ప్రతిపక్ష పార్టీలు గొడవ చేస్తున్నాయి కాబట్టి కాస్త పారదర్శకంగా ఒప్పందంలో ఏముందో కాస్త ప్రభుత్వం ప్రజలతో పంచుకుంటే ఈ అపోహలు చాలా తొలగిపోతాయి. ఇది కరెంటుకు సంబంధించిన అపోహలు కానీ, భూమికి సంబంధించిన అపోహలు కానీ, విద్యుత్తుకు నీళ్లకు సంబంధించిన అపోహలు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అవి తొలగాలంటే ప్రభుత్వం కాస్త పారదర్శకంగా ఉండాలి. ఈ ప్రభుత్వం పారదర్శకంగా ఉండట్లేదు, అది సమస్య. ఓకే, రైట్. థ్యాంక్ యూ చక్రవర్తి గారు, మీ విలువైన సమయం 10 టీవీ కేటాయించారు.